న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఈ సండే హైదరాబాద్ కు బిగ్ డే. ప్రధానమంత్రి మోదీ రాబోతున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం సభ ఉంటుంది. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక సభ ప్రాంతానికి ఎస్పీజీ కమాండోలు పరిశీలించారు. బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జరుగుతున్న బహిరంగ సభ కావడంతో రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ఇక బందోబస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పరేడ్ గ్రౌండ్స్లో ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరుగుతోంది. ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్లో ఈ భారీ బహిరంగ సభ జరగబోతూ ఉండడంతో దీనిపైన ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే రీసెంట్గా వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో 2 చోట్ల, ఒకవైపున పశ్చిమ బెంగాల్లోనూ మరోవైపున అస్సాంలోనూ విజయం సాధించిన తర్వాత అంత బీజేపీ క్యాడర్లో ఉత్సాహం అనేది వచ్చింది. ఇక ఈ బహిరంగ సభతో ఎటువంటి విషయాలను మోడీ తెలియజేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ క్రమంలోనే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతోంది. రేపు నిర్వహించబోయేటువంటి ఈ సభకు సంబంధించి ఇప్పటికే అధికారులు, ఇటు స్టేట్ లెవెల్ అధికారులు కావచ్చు, సెంట్రల్కు సంబంధించినటువంటి అధికారులు ప్రధాని సభకు సంబంధించి కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి నెలకొండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి యొక్క సభ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఏర్పాట్లకు సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. వందలాది మంది పోలీసులను ఇప్పటి నుంచే డిప్లాయ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి లేకుండా ముందస్తుగానే లోపలికి ఎంట్రీ దగ్గర నుంచి మనం వెళ్తున్నటువంటి ఈ మార్గం నుంచే మోడీ సభా వేదిక వద్దకు వెళ్తూ ఉంటారు. కొద్దిసేపటి క్రితమే ఇటు వ్యక్తిగత సిబ్బంది, ఎస్బీజీ సిబ్బంది కూడా ఇక్కడకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపున వెనకాల పార్కింగ్కు సంబంధించి, అలాగే వచ్చినటువంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి బీజేపీ క్యాడర్కు ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం ఇబ్బంది అనేది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఇక మోడీ షెడ్యూల్ ప్రకారం రేపు ఆయన 2 గంటల ప్రాంతంలోనే హైదరాబాదు చేరుకోబోతున్నారన్న విషయం తెలుస్తోంది. మధ్యాహ్నం 2:50 బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 3:25 హెచ్ఐసికి వెళ్తారు. హెచ్ఐసికి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనేది చేయడం జరుగుతుంది. ఈ శంకుస్థాపన చేసి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అక్కడ నుంచే శంకుస్థాపన కార్యక్రమం అనేది చేపడతారు. ఇక ఆ తర్వాత 4:15 నుంచి 4:45 వరకు సాయిసింధి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఏదైతే సభకు సంబంధించి 5:10 ప్రాంతంలో ఒకసారిగా కొంత రిజర్వ్డ్ కార్యక్రమాలు అనేవి ఉంటాయి. సాయంత్రం ఇక్కడ అనంతరం పబ్లిక్ మీటింగ్కు అటెండ్ అవుతారు. సాయంత్రం నిర్వహించబోయేటువంటి పబ్లిక్ మీటింగు అటెండ్ అయిన తర్వాత ఈ సభను చూసుకొని తిరిగి బేగంపేట విమానాశ్రయం నుంచి గుజరాత్ బయలుదేరుతారు. ఇక ఈ క్రమంలోనే దాదాపు 1000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తులను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ఇటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒకవైపున పరేడ్ గ్రౌండ్స్కి బ్యాక్ గేటు, ఫ్రంట్ గేట్లలో వివిధ పార్కింగ్ స్పాట్స్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇటు రేపు భద్రత విషయంలో ఎటువంటి ఇబ్బంది అనేది తలెత్తకుండా వేలాది మంది పోలీసులను వైపున ఇప్పటికే బాంబ్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్, మరోవైపున ఇటు ఇతర ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తిగా భద్రతను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనిఖీల విషయంలో ఏమాత్రం ఇబ్బంది అనేది అలసత్వం అనేది లేకుండా పూర్తిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలలో పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటు పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలను రేపు మధ్యాహ్నం నుంచే కొంత రెస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్ సభ నేపథ్యంలో వాహనాలను కొంత ట్రాఫిక్ పరమైనటువంటి ఆంక్షలు అనేవి ఉంటాయి. ఈ రూట్లో ఇతర ప్రాంతాలకు వాహనాలను మళ్లించి తగిన జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. కెమెరా పర్సన్ రవితేజతో రత్నకుమార్, పరేడ్ గ్రౌండ్స్ నుంచి.